హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి ఇండియన్ నేవీలో అంటే నేవల్ స్టోర్స్ సంబంధించి చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇందులో మనకి ఎంటీఎస్ స్టోర్ కీపర్ జాబ్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ జాబ్ ఎక్కడ ఉంటుంది, పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయా ఉండవా, ఏ విధంగా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఫీజు ఎంత, అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, రైల్వేస్ అయినా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా, ఏ జాబ్స్కైనా సరే, సో అప్లై చేయడమే కాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నేవల్ డాక్యార్డ్ ముంబైలో ఈ జాబ్ అనేది ఉంటుంది. టైగర్ గేట్ దగ్గర ఇచ్చారు. ఇక్కడ డిక్యూఏఎన్ కాంప్లెక్స్ 8th ఫ్లోర్ నేవల్ డాక్యార్డ్, ఇది ముంబై. ఇది కంప్లీట్గా నాన్ మినిస్ట్రియల్ అండ్ మినిస్ట్రియల్ పోస్ట్స్ ఉన్నాయి, ఈ రెండు కూడా. అండ్ మీరు పంపించాల్సింది ఏంటి అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అది రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ చేసి పంపించాలి. అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ సీనియర్ స్టోర్ కీపర్ ఇచ్చారు. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే 4, లెవెల్ 4. ఇది టోటల్గా వేకెన్సీస్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో ఉన్నాయి, 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ చూద్దాం. 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అది ఎనీ స్ట్రీమ్, నో ప్రాబ్లం. అండ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్ మీద సర్టిఫికేట్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అంటే మనకి ఈ సర్టిఫికేట్ కోర్స్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఏపి ఉంటుంది, ఎస్ఏపి అని. సో ఇలాగ సపరేట్ కోర్స్ ఉంటాయి. ఇప్పుడు C++, జావా ఎలా కోర్సులు ఉన్నాయో అలాగా మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో లాజిస్టిక్స్, పర్చేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఆ సర్టిఫికేట్ 6 months సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉంటుంది, ఆ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. దీంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ స్టోర్ కీపింగ్ ఆర్ అకౌంటెన్సీలో సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 years వరకు ఇచ్చారు. ఓకే. గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకైతే 40 years వరకు ఇచ్చారు. అండ్ ఓబీసీకి అయితే 43, 45 years అయితే SC/ST. ఇక్కడ ఓన్లీ అన్రిజర్వ్డ్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓబీసీ, SC/ST వాళ్ళు అప్లై చేయడానికి లేదు. అంటే 27 years బిలో ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఇది కూడా లెవెల్ 4, ఒక్క వేకెన్సీ ఉంది. ఇది ఇంటర్ పాస్ అయి ఉండాలి, స్కిల్ టెస్ట్ అయితే పక్కాగా ఉంటుంది, చేసుకోవాలి. ఏజ్ 18 నుంచి 27 years వరకు ఇచ్చారు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఆఫీస్లో ఉంటుంది వర్క్. 10th పాస్ అయి ఉంటే చాలు. మీకు 18 నుంచి 25 years వరకు ఏజ్ అనేది ఇచ్చారు. ఇంకా ఇది ఓన్లీ ఈడబ్ల్యూఎస్లోనే వేకెన్సీ ఉంది కాబట్టి ఓన్లీ 25 years బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ శానిటరీ, ఈడబ్ల్యూఎస్లో ఒక్క వేకెన్సీ ఉంది. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇవి మీరు అనుకోవచ్చు తక్కువ వేకెన్సీస్ కదా, మనకి కాల్ లెటర్స్ వస్తాయా రావా అని. సో ఫస్ట్ అయితే మీరు అప్లై అయితే చేయండి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మీరు 2 పోస్టులకు అప్లై చేయొచ్చు. 2 అప్లికేషన్లు సపరేట్గా పెట్టి అప్లై చేయండి. మీకు ఎందుకంటే ఇలాంటి 1-2 వేకెన్సీస్, తక్కువ వేకెన్సీస్ ఉన్నవి మీరు అప్లై చేస్తే మీకు షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మీకు కొంత త్వరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చి
28 డేస్ అంటే నిన్నటి నుంచి, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అనమాట. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా మీరు అక్కడికి వెళ్ళిపోయేలాగా మీరు చూసుకోండి. నెక్స్ట్ అదే క్లోజింగ్ డేట్ అవుతుంది. సో రిమైనింగ్ ఇప్పుడు సపోజ్ ఈశాన్య ప్రాంతాలు అంటే అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్ ఇలాంటివన్నీ కూడా 35 డేస్ అనేది టైం అనేది ఇచ్చారు. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే dgqa.defense.gov.in మీరు విజిట్ చేస్తే అందులో మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్స్ ఫర్ ది అబవ్ పోస్ట్ వుడ్ బి హెల్డ్ ఇన్ ముంబైలోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో వేరే ఎక్కడ ఉండదు, ముంబైలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఇక్కడ ఏమి ఇచ్చారు, అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్ ఓన్లీ ఆన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ A4 size paper along with admit card and duplicate. Application should be forwarded at CQAO ముంబై. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి ఆ వెబ్సైట్లో దొరుకుతుంది. ఆ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకొని ఒక పర్ఫామ్లో మనం టైప్ చేసి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇండియన్ నేవీ సంబంధించి నేవల్ స్టోర్స్లో మనకు జాబ్ ఇది. సో ఫస్ట్ ఇనీషియల్గా అయితే ముంబైలోనే పోస్టింగ్ ఉంటుంది. ముంబై పోస్టింగ్ ఫస్ట్ ఇనీషియల్గా పోస్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ అంటే ప్రొవిజన్ పీరియడ్ క్లియర్ అయిన తర్వాత మనకి లోకల్లో అంటే వైజాగ్లో కూడా ఉన్నాయి కాబట్టి వైజాగ్ అయినా లేదంటే కార్వార్ అయినా కొచ్చి అయినా అక్కడున్న రిక్వైర్మెంట్ బట్టి మనం ట్రాన్స్ఫర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు, క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ లయబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. హౌఎవర్ ఇనీషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఈజ్ లైక్లీ టు బీ ఎట్ ముంబై ఆర్ వడోదర. ఓకే, అదే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఒక్క అప్లికేషన్, ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. మీకు చేయాల్సింది ఏంటి అంటే అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్తో పాటు 10th క్లాస్ మార్క్ లిస్టు, ఓబీసీ అండ్ నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. తర్వాత ఒక అడ్మిట్ కార్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ అడ్మిట్ కార్డ్ ఫార్మాట్ మీ ఫొటోస్ అందించాలి, దానికి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఒక ఎన్వలప్ కవర్ పెట్టి మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది అక్కడ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎటువంటి మెయిల్స్ కానీ మెయిల్ అది పంపించినా అది యాక్సెప్ట్ చేయాలనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.